గుంటూరు జిల్లా నల్సారావుపేటలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీస్తుంది. డాక్టర్ కోడెల శివరాం పుట్టినరోజు వేడుకతో పలువురు భారీ ఊరేగింపు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి పక్కనే కేక్ కట్ చేసేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా గోపిరెడ్డి వర్గాన్ని రెచ్చగొట్టేలా జై కోడెల అంటూ నినాదాలు చేశారు. దీంతో ఒకసారిగా వివాదం మొదలైంది. రెండు వర్గాలు రెచ్చిపోయి దాడులకు దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని లాఠీచార్జ్ చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జరుగుతుంటే వాడు బాబడు పోయాడు. ఎమ్మెల్యే వాళ్ళు వర్గం మొత్తం రాళ్ళు వేశారన్న హాస్పిటల్ మీద. నువ్వు ఎక్కడ ఉన్నావు అప్పుడు? నేను అక్కడ గేటు ముందు నిల్చుని ఉన్నా. నీ పేరేం పేరు? నా పేరు పునీబాబు. ఏ ఊరు? ఇక్కడే నష్టాపడి కృష్ణ. కిందన్నాను తెలుగుదేశం ఉన్నటి నుంచి పోతా ఊరేగిన తర్వాత రాళ్ళు వేశారు. నీ పేరేం పేరమ్మా? నా పేరు కంచెల విజయం అండి. ఏ ఊరమ్మా? 5వ వార్డు శివసంజీవ కాలం. హాస్పిటల్ కాడికి వస్తే రాళ్ళు వేసి టీడీపీ వాళ్ళు దౌర్జన్యం చేశారు. నీ పేరేం పేరు? వాసు గారు. ఏ ఊరు? సుబ్బారెడ్డి పార్క్. ఈరోజు కోడెల శివరామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మా హాస్పిటల్ పక్కన కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టడం, అదేవిధంగా హాస్పిటల్ మీద నుంచి వెళ్తూ రెచ్చగొట్టి హాస్పిటల్ మీద దాడి చేయడం, రాళ్లు విసిరితే ముగ్గురికి, ఒక మహిళ విజయమ్మకి, 2 మగవాళ్ళకి, ముగ్గురికి కూడా దెబ్బలు తగలడం చూస్తుంటే ఎంత దారుణంగా ఈరోజు వీళ్ళు పుట్టినరోజు సందర్భంగా ఎదుటి పార్టీ వాళ్ళ మీద దాడులు చేయడం, ఇది పుట్టినరోజు ఘనకార్యం. ఈరోజు ఒక ర్యాలీ పర్మిషన్ తీసుకొని ఒక రూట్ మ్యాప్ నిర్ణయించారు. ఆ రూట్ మ్యాప్ మీద వెళ్లకుండా మళ్లీ మా హాస్పిటల్ మీద నుంచి దాన్ని డైవర్ట్ చేసి కావాలని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ మా వాళ్ళందరినీ, కార్యకర్తలందరినీ, మా వాళ్ళు ఎవరున్నారో హాస్పిటల్ వాళ్ళందరినీ లోపలికి పంపించి తలుపులు వేయించారు పోలీసు. మా వాళ్ళు లోపలికి వచ్చి ఈ విధంగా రోడ్డు మీద దౌర్జన్యంగా రాళ్లతోటి దాడి చేయడం హాస్పిటల్ మీద. నిజంగా అదే మేము మా వాళ్ళందరూ బయట ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఆలోచించుకోవాలి. మేము కోరుతా ఉన్నాం పోలీసుల్ని, ఎవరైతే రాళ్లు విసిరారో వాళ్ళ మీద కేసులు బనాయించాలి, దర్యాప్తు జరగాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు కావాలని పర్మిషన్ లేకుండా వచ్చి ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్ప మరొక ఉద్దేశం కాదు. తప్పకుండా ఇంకో 3 నెలలు మాత్రమే మా కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు. తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. తప్పకుండా ఈ యొక్క ప్రతిఫలం అనుభవిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.